నమస్కారం అండి. ఈరోజు ఆరోగ్యం బాగోకుండా ఉంటే దాన్ని తగ్గించుకోవడం కోసం మనం ఏం చేయాలి అని ఈరోజు చెప్పుకుందాం. దానికోసం మనం చదువుకోవడానికి చాలా స్తోత్రాలు ఉన్నాయి. ఆదిత్య హృదయం ఒకటి రోజు చదువుకోవచ్చు. తర్వాత ద్వాదశ ఆదిత్య స్తుతి అంటారు, అది కూడా చదువుకోవచ్చు. చంద్రశేఖర అష్టకం చదువుకోవచ్చు. హనుమాన్ చాలీస చదువుకోవచ్చు. వైద్యనాథ అష్టకం చదువుకోవచ్చు. ధన్వంతరి మహామంత్రం చదువుకోవచ్చు. ఇవన్నీ మనం చదువుకోవచ్చు. అయితే హాస్పిటల్లో ఉండే వాళ్ళకి, తీవ్రంగా అస్వస్థత చేసిన వాళ్ళకి ఇవన్నీ చేయడం కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఇళ్లల్లో ఉండరు, నిష్టలు పాటించలేరు, అలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మహామృత్యుంజయ మంత్రం కూడా ఉంటుంది, అది కూడా కొంతమంది చదువుకుంటూ ఉంటారు. అయితే ఈ హాస్పిటల్లో ఉండే వాళ్ళకి కుదరినప్పుడు ఓం నమ శివాయ మంత్ర జపం చేసుకోవచ్చండి. ఎప్పుడైనా చేసుకోవచ్చు ఓం నమ శివాయ మంత్ర జపం. తర్వాత చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం. ఈ 2 లైన్లు చదువుకుంటూ ఉండండి. ఎప్పుడైనా దీనికి నిష్ట అయితే అక్కర్లేదు, పడుకున్నప్పుడు చదువుకోవచ్చు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఆరోగ్యంగా బాగాలేని వాళ్ళు కొంచెం ఓపిక చేసుకొని చదువుకుంటే కొంచెం ఆరోగ్యం బాగుపడుతుంది. కొంచెం బాగా ఆరోగ్యం బాగుపడుతుంది. తర్వాత ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, ధన్వంతరి మహామంత్రం అని, అది చదువుకునే ముందు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు దేవుడికి దండం పెట్టుకుని నేను నిష్టలు పాటించలేను అని మనసులో చెప్పుకుని దేవుడికి, అప్పుడు పవిత్రోవా సర్వావస్థాన్గతో అనే పద్యం చదువుకుని అప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి. ఏంటంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే స్వాహ. ఈ మంత్రం ధన్వంతరి మహామంత్రం. ఇది ఎంత వీలైతే అంత చదువుకోండి. దేవుడు దండం పెట్టుకోండి. ముందు నేను ఏ నిష్టలో పాటించలేకపోతానని దండం పెట్టి మనస్ఫూర్తిగా చేసుకోండి. ఇది మనస్ఫూర్తిగా మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేస్తే, మనసులో ధన్వంతరిని ధ్యానించుకుంటూ ఉండండి. చదవలేనప్పుడు లేకపోతే సూర్యుడినో ధన్వంతరినో శివుడినో ధ్యానించుకుంటూ ఉంటే కూడా మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. అది థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.